Hi students, today we are going to discuss RRB NTPC test number 21 and question number 71 to 100. Okay nandi. So first question, this is ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ 1 2 మాత్రమే ఇచ్చాడు 3 4 మనమే కనుక్కోవాలి యాక్చువల్గా. సో హెక్సాగన్ ఈస్ టు 6 అంటే దాని అర్థం ఏంటంటే సో హెక్సాగన్ అనేది నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకి 6 సైడ్స్ ఉన్న దాన్ని మనం హెక్సాగన్ అంటామండి యాక్చువల్గా. అదేవిధంగా ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏంటంటే ఏది మనకు మ్యాచ్ అవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ కాదు, సెకండ్ ఆప్షన్ మ్యాచ్ కాదు, థర్డ్ ఆప్షన్ రెక్టాంగిల్ ఈజ్ 4 అన్నాడు. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రెక్టాంగిల్ ఏంటంటే రిప్రజెంటేషన్ 4 సైడ్స్, హెక్సాగన్ రిప్రజెంట్ 6 సైడ్స్. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 72. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇక్కడ కూడా మనకు 1 and 2 మాత్రం ఇచ్చాడు, 3 and 4 మనమే కనుక్కోవాలా. బట్ 1 and 2 మధ్య ఉన్న కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ సిమిలారిటీస్ ఉన్న ఆన్సర్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. 4166 అంటే వాల్యూ పెరిగింది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్లో చెక్ చేస్తే +25 యాడ్ చేశాడు. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం కనెక్ట్ చేస్తే 29కి 25 యాడ్ చేస్తే ఎస్ 54 మనకు మ్యాచ్ అయిపోతుంది. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 73. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య కరస్పాండింగ్ లెటర్కి మధ్య ఉన్న డిఫరెన్సే మనకు పారామీటర్. సి కరస్పాండింగ్ బి అంటే దట్ మీన్స్ -1, పి కరస్పాండింగ్ ఓ అంటే దట్ మీన్స్ -1, డబ్ల్యూ కరస్పాండింగ్ వి అంటే -1, -1 రిలేషన్. సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే k-1 ఈజ్ ఈక్వల్ టు జే రావాలా. అలా జేతో ఉన్న ఆన్సర్ 1లో ఉంది, 4లో ఉంది. 2 ఎలిమినేషన్, 3 ఎలిమినేషన్. దెన్ ఏంటంటే సెకండ్ లెటర్ చెక్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. క్యూ కరస్పాండింగ్ -1 అంటే పీ రావాలి, అంతేగాని క్యూ రాకూడదు. సో ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 పదాలైనా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్ అనమాట. సో సండే అన్నాడు, థర్స్డే అన్నాడు, మండే అన్నాడు, జూన్ అన్నాడు. ఆల్ ఆర్ సో వీక్ డేస్ వేర్ యాజ్ జూన్ ఈస్ ద మంత్. సో దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 75. సో దిస్ ఈజ్ నెంబర్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 పెయిర్ ఆఫ్ నెంబర్స్లో ఏ 3 pairs అయినా కానీ ఒక కామన్ గ్రూప్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. సో 17కి 15 మధ్య రిలేషన్ కరస్పాండ్ రిలేషన్ ఇంటూ 3, 1957 మధ్య కరస్పాండ్ రిలేషన్ ఇంటూ 3, నెక్స్ట్ 23-16 మధ్య కరస్పాండ్ రిలేషన్ ఇంటూ 3. వేర్ యాజ్ ఇక్కడ మనకి ఇంటూ 3 రిలేషన్ లేదు. దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. దిస్ ఈజ్ లెటర్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ లెటర్స్లో మనం ఏ రెండైనా చెక్ చేసుకోవచ్చు, లేదంటే అవసరాన్ని బట్టి మొత్తమైనా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి. సో నేను లాస్ట్ చెక్ చేస్తున్నాను. ఎల్కి ఆర్కి మధ్య 12 అన్నాడు, 18 అన్నాడు. ఎల్ వచ్చి 12, ఆర్ వచ్చి 18, డిఫరెన్స్ +6. ఎన్ అంటే 14, ఎస్ అంటే 19, డిఫరెన్స్ +5. ఆర్ అంటే 18, డబ్ల్యూ అంటే 23, డిఫరెన్స్ +5. యు అంటే 21, జెడ్ అంటే 26, డిఫరెన్స్ +5. సో +5 ఉన్న గ్రూపులో థర్డ్ లెటర్కి 4th లెటర్కి మధ్య మనము జస్ట్ ర్యాండమ్గా చెక్ చేస్తే +5 ఉంటే వేరేజ్ ఫస్ట్ ఆప్షన్లో +6 ఉంది. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడికే మన ఆన్సర్ డిసైడ్ అయిపోయింది. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. 77. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ విచ్ దే అక్కర్ ఇన్ ది డిక్షనరీ ఆర్డర్. ఓకే. పిఎల్ 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 పిఎల్. ఓకే. పిఎల్ఏ 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 పిఎల్యు పిఎల్ఐ. ఏ ముందు రావాలా, యూ ముందు రావాలా, ఐ ముందు రావాలంటే ఏనే ముందు రావాలి యాక్చువల్ అనమాట. దాంట్లో కూడా చెక్ చేద్దాం. యాక్చువల్గా పిఎల్ఏ టీటీ అన్నాడు, పిఎల్ఏ టీఈ అన్నాడు. అంటే పిఎల్ఏ టీ అనేది 4 letters కామన్, ఇక్కడ కూడా పిఎల్ఏ టీ కామన్, 4 letters కామన్. ఇక్కడ మనకేంటంటే 5th లెటర్ టీ అన్నాడు, 5th లెటర్ ఈ అన్నాడు, 5th లెటర్ ఈ అన్నాడు యాక్చువల్గా. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఏం రావాలంటే ఈ తర్వాత ఇంకా ఉన్నాయి కాబట్టి 5 అనేది మనకు ఫస్ట్ రావాలి. 5 అనేది 5th వర్డ్ అనేది మనకు ఫస్ట్ రావాలి. 5th వర్డ్ అనేది మనకి ఫస్ట్ వచ్చిన మనకి ఆన్సర్ వచ్చింది ఒకటే ఉంది యాక్చువల్గా. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఖచ్చితంగా కన్ఫామ్గా మనకేంటంటే 5th వర్డ్ మనకేంటంటే ఫస్ట్ రావాలా. అలాంటి ఆన్సర్ ఆప్షన్లో మనం గమనిస్తే ఒకటే ఉంది, రిమైనింగ్ అన్ని ఎలిమినేషన్ కన్ఫామ్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇలా హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ ఎప్పుడైనా కానీ సైమల్టేనియస్గా రెస్పాన్స్ మీద అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ మనకు ఫాస్ట్గా వస్తుంది, దట్టు యాక్యురేట్గా వస్తుంది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మనం చెక్ చేయాల్సిన నీడే ఉండదండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ అండి. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ డిఫరెన్స్ 4,
నెక్స్ట్ డిఫరెన్స్ 9, నెక్స్ట్ డిఫరెన్స్ 16. ఏంటి డిఫరెన్స్ అంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, నెక్స్ట్ 5 స్క్వేర్ 25. 50 plus 25 is equal to 75. Our answer is second option. Our answer. Question number 79. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. లెటర్కి మధ్య ఎప్పుడైనా కానీ మనకి మెజారిటీ రోల్ ఏంటంటే పారామీటర్, మన డిఫరెన్సే పారామీటర్. జీ కరస్పాండింగ్ చూడండి, జీ జే ఎం పి అన్నాడు కదా, జీ కరస్పాండింగ్ 7, జే కరస్పాండింగ్ 10, ఎం కరస్పాండింగ్ 13, పి కరస్పాండింగ్ 16. డిఫరెన్స్ +3. దెన్ +3 అంటే మన ఆన్సర్లో మనకి ఏంటంటే 19 రావాలా. 19 కరస్పాండింగ్ ఇది కూడా ఎస్ ఉండాలా. ఎస్తో స్టార్ట్ అయిన ఆన్సర్ 1లో ఉంది, 2లో ఉంది. ఎలిమినేషన్. ఇలా ఎప్పుడైనా కానీ క్వశ్చన్ ఎలిమినేషన్ చేయండి, ఆన్సర్ యాక్యురేట్గా వస్తుంది ఆన్సర్ అనమాట. సో ఖచ్చితంగా మన ఆన్సర్ ఇదర్ 1 or 2. నెక్స్ట్ సెకండ్ చెక్ చేద్దాం. ఎక్స్ అంటే 24, యు అంటే 21, ఆర్ అంటే 18, ఓ అంటే 15. రిలేషన్ -3. దెన్ 15 - 3 ఈజ్ ఈక్వల్ టు 12. 12 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఉండాలి. సో కాబట్టి ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ క్వశ్చన్ మీరు పూర్తిగా వర్కౌట్ చేయొద్దు, సగం వర్కౌట్ చేస్తూ ఇచ్చిన ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేసుకుంటా ఉన్న 2 ఆప్షన్స్లో మనకేంటంటే ఏది మనకేంటంటే సో యాక్యురేట్ ఆన్సర్ అనేది డిసైడ్ చేసుకుని వెళ్ళిపోండి. లేదంటే ఒక్కసారి ఎలిమినేషన్ 3 ఎలిమినేషన్ అయితే రెస్ట్ ఆఫ్ ది పార్టే మన ఆన్సర్, ఎందుకంటే నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ ఉండదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. సో దిస్ ఈజ్ సో జస్ట్ ఏంటంటే మనకేంటంటే మిక్స్డ్లో మనకేంటంటే నెంబర్ అనమాట. బర్మన్ రిమెంబర్స్ దట్ ద క్రికెట్ మ్యాచ్ ఈజ్ ఆఫ్టర్ 19th July. ఆఫ్టర్ 19th July బట్ బిఫోర్ 22nd July. అంటే దట్ మీన్స్ మధ్యలో డేట్స్ ఏమున్నాయంటే 20 ఉంది, 21 ఉంది. 20నా 21 మనం డిసైడ్ చేయాలంటే ఇంకా మనకు కొంత డేటా అవసరం. ఇంకో స్టేట్మెంట్ చెప్పారు చూడండి, వైల్ సుమిత్ రిమెంబర్స్ దట్ ద క్రికెట్ మ్యాచ్ ఈజ్ బిఫోర్ 25th July. బిఫోర్ 25th July బట్ ఆఫ్టర్ 20th July. 20 తర్వాత 25th రావాలా అంటే నెంబర్స్ కామన్ నెంబర్స్ 20కి 25 మధ్య నెంబర్స్ 21, 22, 23, 24. డిసైడ్ చేయలేము. ఓన్లీ 1 ద్వారా డిసైడ్ చేయలేము, ఓన్లీ 2 ద్వారా డిసైడ్ చేయలేము. ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఇందులో 19 తర్వాత 22 లోపల, 20 తర్వాత 25 లోపల, రెండిట్లో కామన్ ఉన్న నెంబర్ ఏంటి చెప్పండి? 21 అవర్ ఆన్సర్. రెండిట్లో కామన్ నెంబరే మన ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. Question number 81. From the given alternatives, select the word which cannot be made using the letters of the given word. Obliterate అని ఇచ్చాడు, దీంట్లోంచి ఫార్మేషన్ కాన్ అడిగాడు యాక్చువల్ అనమాట. LOBE సో మనకు ఫాలో అవుతుంది, TREAT ట్రీట్ ఫాలో అవుతుంది, RATE రేట్ ఫాలో అవుతుంది. లైఫ్ ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే బేసికల్గా మనకేంటంటే లైఫ్ అనే వర్డ్లో ఉన్న ఎఫ్ అనే లెటరు బేస్ వర్డ్ అయిన ఆబ్లిటరేట్లో ఎఫ్ లేదు. దట్ ఈస్ వై 4 డస్ నాట్ ఫాలో. దట్ ఈస్ ఏంటంటే సో అవర్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. సో చూడండి, STOINS ఈజ్ కోడెడ్ యాజ్ ROHPST. ఎలా ఇచ్చాడంటే ఇచ్చిన వర్డ్ని రివర్స్ చేస్తున్నాడు చూడండి. రివర్స్ చేసి ఎస్ కరస్పాండింగ్ ఆర్ అంటే -1, ఎన్ కరస్పాండింగ్ ఓ అంటే +1, ఐ కరస్పాండింగ్ హెచ్ అంటే -1. ఇలా ఇచ్చిన వర్డ్ని రివర్స్ చేసి -1 +1 -1 +1 -1 +1 ఆపరేట్ చేస్తున్నాడు. సేమ్ మనకి ఇచ్చిన మార్కస్ అనే వర్డ్ని మనం ఆపరేట్ చేయాలి. చూడండి, మార్కస్ అనే వర్డ్ని MARCUS రివర్స్ ఆర్డర్ పెట్టాలా. S-1 అంటే ఆర్, U+1 అంటే వి రావాలా. అంటే ఇలాగా మనకేంటంటే ఆర్తో వీతో ఉండాలా. ఒక్కసారి గమనించండి, మనకి ఆర్తో వీతో ఉన్న మనకేంటంటే ఆన్సర్ ఏంటంటే ఒక్కసారి గమనించండి, ఒక్కటే ఉంది ఆప్షన్, ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఎగ్జామ్లో కూడా మీరు క్వశ్చన్ని పూర్తిగా వర్కౌట్ చేద్దాం అనవసరంగా. సో ఇలా హాఫ్ ఆఫ్ ద బిట్ వర్కౌట్ చేస్తూ రెస్పాన్స్ మీద డిపెండ్ అవ్వండి, ఎలిమినేషన్ అవుతూ ఉంటాయి. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎక్కువగా యూజ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేసి అకార్డింగ్ టు బాడ్మాస్ ప్రకారం మనం సింప్లిఫై చేయాలి యాక్చువల్గా. ఓకే, ప్లస్ అన్నాడు, ప్లస్ మీన్స్ డివైడ్ బై, ఇంటూ అన్నాడు, సో ఇంటూ రిప్రజెంట్ చూడండి, ఇంటూ రిప్రజెంట్ మైనస్, దెన్ డివైడ్ బై రిప్రజెంట్ ప్లస్, దెన్ మైనస్ రిప్రజెంట్ ఏంటంటే ఇంటూ. ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. సో చూడండి, 5 4s -4 + 7 × 2 14. ఓకేనా.
కాబట్టి 14 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 18. 18 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 18 మైనస్ అనమాట. 14 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 18. 18 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 14. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్చేంజ్ ఆఫ్ జామెట్రికల్ సైన్స్. సో మనకైందంటే ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. కాకపోతే ఇందాక క్వశ్చన్ ఇప్పుడు క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షన్లో సింబల్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు తర్వాత 15 అనే వాల్యూ సాటిస్ఫై అవుతుంది. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ర్యాండమ్ సెలక్షన్లో ఒక ఆప్షన్ అనుకొని సబ్స్టిట్యూట్ చేయండి, ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఫాస్ట్గా ఇంకొక ఆప్షన్ ప్రకారం చేయండి. బట్ ఈ క్వశ్చన్ మాత్రం మనకైతే థర్డ్ ఆప్షన్ సింబల్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 15 అనే వాల్యూ మనకు సాటిస్ఫై అవుతుంది. ఓకే, చేసి చూపిస్తాను చూడండి. ప్లస్ దగ్గర ఇంటూ దగ్గర ప్లస్. సో 9 డివైడ్ బై 3, సో మైనస్ 30. దెన్ ఇంటూ దగ్గర ప్లస్ 7, ప్లస్ దగ్గర ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 15 మ్యాచ్ కావాలా. ఓకే చూడండి, 9 మైనస్ 3, 9 బై 3 మైనస్ 30 ప్లస్ 7 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ 42. ఓకే, 3 3s. ఓకేనా, 42 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు సో 45. 45 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ 15. ఎస్, అవర్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ సింబల్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు 15 సాటిస్ఫై అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. ఇందులో చిన్న కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది అంతే, అంతకన్నా ఇంకేం లేదు. సో 7 స్టార్ 7 ఈజ్ ఈక్వల్ టు 140 ఎలా వచ్చిందంటే, సో 7 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 14. 14 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 140. దట్ ఈస్ ద లాజిక్. 6 స్టార్ 1 అంటే 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7. 7 ఇంటూ 10 కామన్గా 10 చేత మల్టిపుల్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద లాజిక్. 3 ప్లస్ 5 8. 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 80. సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 8. 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 80. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 86. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ క్వశ్చన్ అండి. కాకపోతే దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ ప్రకారం ఏంటంటే లెటర్స్ ఫాలో అవుతూ ఉంటాయి. ఇచ్చిన అన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాండమ్ సెలక్షన్లో ఏదో 1 or 2 లెటర్స్ పట్టుకున్నా కానీ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. వాటి యొక్క ప్లేస్ ఆఫ్ పొజిషన్ చెక్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి డెసిషన్ మేకింగ్ ఏంటంటే చెప్తానండి. డెసిషన్ మేకింగ్ సో సి చూడండి. సి అనేది మనకి ఫస్ట్ గ్రూప్లో థర్డ్ ప్లేస్లో ఉంది. సెకండ్ గ్రూప్లో ఫస్ట్ ప్లేస్ అంటే ఒక లెటర్ స్కిప్ చేసి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. అంటే ఏం లేదు, -2 లెక్కనట్టు వెనక్కి వచ్చేస్తూ ఉంది. దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ థర్డ్ గ్రూప్లో -2 అంటే దట్ మీన్స్ ఏంటంటే వెనక నుంచి రెండో ప్లేస్లో ఉండాలి. ఇదిగోండి, వెనక నుంచి రెండో ప్లేస్. దెన్ అక్కడి నుంచి మళ్ళీ -2 అంటే దట్ మీన్స్ ఏంటంటే వెనక నుంచి 4వ ప్లేస్లో ఉండాలి. ఇదిగోండి 4వ ప్లేస్. దెన్ అక్కడి నుంచి మళ్ళీ -2 అంటే ఏంటంటే వెనక నుంచి 6వ ప్లేస్లో ఉండాలి. 6వ ప్లేస్. ఇదిగోండి 6వ ప్లేస్. సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేసి మనకి ఏంటంటే సో ఒక ప్లేస్ అనమాట. దట్ మీన్స్ -2 రావాలి. -2 దట్ మీన్స్ ఏంటంటే సో మనకి 8వ ప్లేస్లో రావాలి. అంటే దట్ మీన్స్ వెనక నుంచి 8 అంటే లెఫ్ట్ నుంచి మనకు సెకండ్ ప్లేస్. లెఫ్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో సి ఉన్న ఆన్సర్ చూడండి. సి ఉన్న ఆన్సర్ ఒక సెకండ్ ఆప్షన్లో ఉంది. అయినా చూపిస్తాను చూడండి. ఫోర్త్ ఆప్షన్ కూడా మీకు అదిగోండి ఒక్క సెకండ్ ఆప్షన్లో మాత్రమే మనకు సి ఉంది మనకు కావాల్సిన ప్లేస్మెంట్లో. దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 87. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. ఎన్ ఆర్మీ రిక్రూట్ ఈస్ ట్రైనింగ్. హీ స్టార్ట్స్ అండ్ రన్స్ 2 kilometers ఈస్ట్. 2 kilometers ఈస్ట్. దెన్ 3 kilometers సౌత్. 3 kilometers సౌత్. దెన్ 5.5 kilometers వెస్ట్. 5.5 kilometers వెస్ట్. 5.5 దట్ మీన్స్ ఇది 2, ఇది 3.5 మొత్తం కలిపి మనకి సో 5.5 kilometers వెస్ట్. దెన్ చూడండి, దెన్ 4 kilometers నార్త్. దెన్ 4 kilometers అంటున్నాడు నార్త్. అక్కడి నుంచి 4 kilometers నార్త్. 3 కాబట్టి ఒక్క నిమిషం ఉండండి. ఫస్ట్ ఇన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఏంటి ఈస్ ట్రైనింగ్. హీ స్టార్ట్స్ అండ్ రన్స్ 2 kilometers ఈస్ట్. ఎస్, ఓకే. 3 kilometers సౌత్. ఓకే. దెన్ 5.5 kilometers వెస్ట్. దెన్ 5.5 kilometers సో వెస్ట్ అన్నాడు. ఓకే. దెన్ 4 kilometers నార్త్. 4 kilometers నార్త్. ఇదిగోండి 4 kilometers నార్త్. దెన్ 3.5 kilometers ఈస్ట్. దెన్ 3.5 kilometers ఈస్ట్. 3.5 kilometers ఈస్ట్. ఓకే. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఈ డిస్టెన్స్ ఎంత అంటే 1 kilometer. యాక్చువల్గా 1 kilometer. అడిగింది కూడా ఏంటంటే వేర్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చూస్తే 1 kilometer. దిస్ ఈస్ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్ కాబట్టి 1 kilometers ఏంటంటే మనకు నార్త్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్.
దిస్ ఇస్ ద పిక్టోరియల్ డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్. సిలాజం బేస్డ్ క్వశ్చన్ చూడండి. నో స్టాచ్యూస్ ఆర్ ఐకాన్స్. ఇదిగోండి, నో స్టాచ్యూస్ ఆర్ ఐకాన్స్. ఓకే, సమ్ బస్ ఆర్ స్టాచ్యూస్. సమ్ బస్ ఆర్ స్టాచ్యూస్. ఓకే, ఫస్ట్ ఆన్సర్ నో అన్నాడు. నో ఐకాన్స్ ఆర్ బస్ అన్నాడు. ఐకాన్కి బస్కి మనకేంటంటే బస్కి సంబంధం లేదు. సంబంధం లేకుండా ఉన్న ఏ కంక్లూజన్ కూడా మనం యాక్సెప్ట్ చేయలేము యాక్చువల్గా. దట్టు డయాగ్రామ్లో నీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో అదే ఆన్సర్ యాక్చువల్గా. కనెక్ట్ కాకుండా ఉన్న డయాగ్రామ్లో కనెక్ట్ కాకుండా ఉన్న ఏ కంక్లూజన్ కూడా మనం వ్యాలిడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి డజ్ నాట్ ఫాలో. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అసలు ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే చిన్న షార్ట్ కట్. ఆల్ అనే ఆన్సర్ రావాలంటే రెండు స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉంటేనే మనకు ఆల్ వస్తుంది. బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్, దెన్ ది కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్. అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. నేదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఫాలోస్. రెండు కూడా ఫాలో కావు మనకి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. సో దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. చూడండి ఏమంటున్నాడంటే, లైన్ ఉండాలి, అలా ఉండాలి. ఓకే, ట్రయాంగిల్ రిప్రజెంట్ స్టూడెంట్స్ హూ చోజన్ ఆర్ట్స్ అన్నాడు. ట్రయాంగిల్ రిప్రజెంట్ ఆర్ట్స్ అంట. ఇదిగోండి ఆర్ట్స్. సర్కిల్ రిప్రజెంట్ సైన్స్ అంట. స్క్వేర్ రిప్రజెంట్ డ్యాన్స్ అంట. ఓకే, అలా ఉంచండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమంటున్నా అంటే, హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ చోజన్ ఆర్ట్స్ కోర్స్ అండ్ సైన్స్ కోర్స్ బట్ నాట్ ద డ్యాన్స్. బట్ నాట్ ద డ్యాన్స్ అంటే దట్ మీన్స్ ఏంటంటే స్క్వేర్లో ఉండకూడదు, స్క్వేర్లో ఉండకూడదు, ట్రయాంగిల్లో ఉండాలా, నెక్స్ట్ సర్కిల్లో ఉండాలా. ఆ రెండిట్లో మాత్రం ఇంటర్సెక్టింగ్ కావాలా. ఇదిగోండి నెంబర్ 23. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ చోజన్ డ్యాన్స్ కోర్స్ అండ్ సైన్స్ కోర్స్ బట్ నాట్ ద ఆర్ట్స్. బట్ నాట్ ద ఆర్ట్స్ అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి చూడండి ట్రయాంగిల్లో ఉండకూడదు, ట్రయాంగిల్లో ఉండకూడదు. మనకి ఏంటంటే సర్కిల్లో ప్లస్ ఏంటంటే స్క్వేర్లో మాత్రమే ఉండాలి. సర్కిల్లో స్క్వేర్లో మాత్రమే ఉన్న నెంబర్ మనకి ఏంటంటే చూడండి ఇదిగోండి 44. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ట్రయాంగిల్లో ఉండకూడదు, రిమైనింగ్ రెండింటి ఇంటర్సెక్టింగ్ కావాలా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. సో 91. హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ చోజన్ ద సైన్స్ కోర్స్. సైన్స్ కోర్స్ అంటే సర్కిల్లో ఉన్న నెంబర్స్ మొత్తం మనం కనెక్ట్ చేయాలి, యాడ్ చేయాలి. అంటే దట్ మీన్స్ 62, 44, 23, దెన్ ఏంటంటే దెన్ 12, దెన్ సో 12. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తం మనం యాడ్ చేస్తే 3 + 2 = 5, 5 + 4 = 9, 9 + 2 = 1, దెన్ 4, 4 + 4 = 8, 8 + 6 = 14, 141. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. సో దిస్ ఈజ్ ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఆప్థాల్మాలజిస్ట్ అనమాట. ఆప్థాల్మాలజిస్ట్ రిప్రజెంటేషన్ ఐ అయితే, వేరేస్ నెఫ్రాలజిస్ట్. సో నెఫ్రాలజిస్ట్ ఈజ్ సో రిప్రజెంటేషన్ కిడ్నీ. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. స్టడీ అండ్ టాపిక్ అనమాట జనరల్గా. సో స్టడీ ఆఫ్ సో కిడ్నీ ఈజ్ కాల్డ్ నెఫ్రాలజీ అంటారు. స్టడీ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆప్థాల్మాలజిస్ట్ అంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఐని మనకి ఎగ్జామిన్ చేసే పర్సన్ని మనం డాక్టర్ని ఆప్థాల్మాలజిస్ట్ అంటారు యాక్చువల్గా, స్పెషలిస్ట్ని. అదేవిధంగా కిడ్నీని రిప్రజెంట్ చేసే మనకి ఏంటంటే ఎగ్జామిన్ చేసే స్పెషలిస్ట్ని మనం ఏమంటారంటే నెఫ్రాలజిస్ట్ అంటారు. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 93. గణేష్ సెడ్. చూడండి, సో దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్, దట్టు కాన్వర్జేషన్ మోడల్. కాన్వర్జేషన్ మోడల్లో ఉన్న క్వశ్చన్ ఏ క్వశ్చన్ అయినా కానీ గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్గా మీరు అప్లై చేసుకోండి. మనమే అందులో చెప్తున్నట్టు ఏంటంటే ఒకసారి ఇంటరాక్ట్ చేసుకోండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది అనమాట. గణేష్ షెడ్ అంజలి ఈజ్ మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్. మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ అంటే దట్ మీన్స్ సపోజ్ చూడండి, సో గణేష్ అనే పర్సన్ అనమాట. సో గణేష్ షెడ్ అంజలి ఈజ్ మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే దట్ మీన్స్ మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే దట్ మీన్స్ ఇక్కడ గణేష్ ఉన్నాడు అనుకోండి అని అనుకుందాం. యాక్చువల్గా అనుకుందాం ఒకసారి, ఓకేనా. మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఇదిగోండి, అంటే వాళ్ళ ఫాదరు వాళ్ళ గ్రాండ్ ఫాదరు. ఇక్కడ మనకి ఏంటంటే మై అంటే దట్ మీన్స్ గణేష్ అనుకోండి, గణేష్. ఇక్కడ మై అంటే గణేష్.
గణేష్ యొక్క పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే ఫాదర్ యొక్క ఫాదర్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అనమాట. పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అంజలి ఈజ్ మై పెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇల్లా. వాళ్ళ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ డాటర్ ఇల్లా. ఓన్లీ డాటర్ ఇల్లా అంటే దట్ మీన్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్కు వాళ్ళ చూడండి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఓన్లీ డాటర్ అంటే వాళ్ళ మదర్ అవుతుంది. వాళ్ళ మదర్ ఈయన వచ్చి ఫాదర్ అవుతారు. ఓకేనా. డాటర్ ఇల్లా. డాటర్ ఇల్లాస్ ఓన్లీ గ్రాండ్ డాటర్. డాటర్ ఇల్లాస్ ఏంటంటే ఓన్లీ గ్రాండ్ డాటర్. ఓన్లీ గ్రాండ్ డాటర్ అని చెప్తున్నాడు. ప్లస్ ఇంకో మాట కూడా చెప్తున్నాడు. గణేష్ ఈ సింగిల్. గణేష్ అనే పర్సన్ సింగిల్, మ్యారేజ్ కాల. అండ్ హ్యాస్ ఓన్లీ వన్ సిబ్లింగ్ అంటే దట్ మీన్స్ గణేష్ యొక్క సిస్టర్ అనమాట. గణేష్ యొక్క సిస్టర్. అదిగోండి ఇది కండిషన్ యాక్చువల్ అనమాట. ఇప్పుడు మనకేంటంటే ఆమె ఎవరంటే ఎవరంటే అంజలి ఎవరంటే సో ఈ విధంగా ఏంటంటే గణేష్ యొక్క సిస్టర్ యొక్క డాక్టర్ అవుతుందన్నమాట. యాక్చువల్గా గణేష్ యొక్క సిస్టర్ యొక్క డాక్టర్ కాబట్టి ఏంటంటే ఈ గణేష్ అనే పర్సన్ ఈ పర్సన్కి ఏమవుతారంటే అంకుల్ అవుతారు. దట్టు మేటర్నల్ అంకుల్, మదర్ యొక్క బ్రదర్ కాబట్టి. అదే ఈ అంజలి అనుకోండి నీస్ అవుతుంది యాక్చువల్ అనమాట. ఇది యాక్చువల్ చెప్పింది. మళ్ళీ చెప్తాను వినండి. అంజలి ఈజ్ మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇల్లా. ఓన్లీ డాటర్ ఇల్లాకి గ్రాండ్ డాటర్. ఓన్లీ డాటర్ ఇల్లా గ్రాండ్ డాటర్ అని చెప్తున్నాడు. అలా చెప్తూ గణేష్ అనే పర్సన్ సింగిల్ అని చెప్తున్నాడు. అంటే గణేష్ యొక్క సిస్టర్ అవుతారన్నమాట. సో సిబ్లింగ్ ఒకరే సిబ్లింగ్ అన్నారు. కట్ మీన్స్ ఏంటంటే గణేష్ యొక్క సిస్టర్ అనమాట. ఆ సిస్టర్కి డాటర్. కాబట్టి గణేష్ యొక్క సిస్టర్ యొక్క డాక్టర్ గణేష్కి. సో గణేష్ అనే పర్సన్ సిస్టర్ ఆ డాక్టర్కి ఏమవుతారంటే మ్యాటర్నల్ అంకుల్. దట్టు అంకుల్ అవుతారు. దట్టు వాళ్ళ మదర్ యొక్క బ్రదర్ కాబట్టి గ్రాండ్ మ్యాటర్నల్ అంకుల్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. క్వశ్చన్ నెంబర్ 94. సో దిస్ ఈజ్ ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. క్రికెట్ ఈజ్ టు పిచ్. క్రికెట్ మనం ఏంటంటే ఆడే ఆ మెయిన్ ప్లేస్ని ఏమంటారంటే పిచ్ అంటారు యాక్చువల్గా. అదేవిధంగా స్కేటింగ్ ఏంటంటే ఒక సర్క్యులర్ రౌండ్ లోపల ఏంటంటే మనకి ఏంటంటే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రింక్ అంటారు. స్కేటింగ్ చేసే ప్లేస్ని. సో ఆ ప్లేస్ని ఏమంటారంటే రింక్ అంటారు. రింక్. క్రికెట్గా మనకి ఏ విధంగా పిచ్ అంటామో స్కేటింగ్ ఏమంటారంటే రింక్ అంటారు. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 95. సో దిస్ ఈజ్ జనరల్ స్టేట్మెంట్ కంక్లూజన్. జస్ట్ మనం స్టేట్మెంట్ చదివి కంక్లూజన్ ఫాలో అవుతాయి లేదా అనే డెసిషన్ మేకింగ్ అంత ఇంకేం లేదు. సచిన్ టెండూల్కర్ వాజ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఇండియన్ క్రికెట్ అన్నాడు యాక్చువల్గా. ఓకేనా. సో సచిన్ టెండూల్కర్ వాజ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఇండియన్ క్రికెట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు చూడండి. ఫస్ట్ కంక్లూజన్, దేర్ విల్ బి నో అదర్ బ్యాట్స్మెన్ గ్రేటర్ దాన్ సచిన్. సో మన ఇండియన్ క్రికెట్ టీంలో మనకేంటంటే గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పాడు. అంతేగాని నో అదర్ బ్యాట్స్మెన్ గ్రేటర్ దాన్ సచిన్ కన్నా ఎవరు లేరని చెప్పలేం. కాబట్టి వన్ డజ్ నాట్ ఫాలో కాదు. సచిన్ టెండూల్కర్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ది వరల్డ్. మాట్లాడింది ఇక్కడ మనకేంటంటే ఇండియన్ క్రికెట్ మాట్లాడాడు అంతే, వరల్డ్ గురించి మాట్లాడాల. కాబట్టి సో ఫాలో కాదు. నేదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఫాలోస్. ఇచ్చిన స్టేట్మెంట్స్కి రిలవెంట్ రెండు కంక్లూజన్స్కి ఎటువంటి రిలవెన్స్ లేదండి. దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. 96. దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. సటన్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు సదరన్ ఈజ్ రిటర్న్ యాజ్ సో అండ్ సో దెన్ హౌ విల్ మేరీ గోల్డ్ అన్నాడు. సో చూడండి సదరన్ SOUTHERN ఎలా కోట్ చేస్తున్నా అంటే ఇచ్చిన వాడిని 2 ఈక్వల్ పార్ట్స్ చేశాడు. 2 ఈక్వల్ పార్ట్స్ చేసి రెండింటిని కూడా రివర్స్ చేసి ఒకటేమో మనకేంటంటే చూడండి రాస్తున్నాను చూడండి UVPT ఇంకోటి MQDG. అంటే ఒకటేమో ఫస్ట్ పార్ట్ ఏమో +1 ఇదిగోండి రివర్స్ ఆర్డర్ +1. టీకి +1 అంటే యూకి +1 అంటే V, ఓకి +1 P, ఎస్కి +1 T. ఇంకోటి ఏమో రివర్స్ ఆర్డర్ -1 n-1 ఈజ్ ఈక్వల్ టు M, R-1 ఈజ్ ఈక్వల్ టు Q, R-1 ఈజ్ ఈక్వల్ టు Q, E-1 ఈజ్ ఈక్వల్ టు D, H-1 ఈజ్ ఈక్వల్ టు G. ఒకటేమో +1 ఒకటేమో -1. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే మనకి ఇచ్చిన మ్యారీగోల్డ్ చూడండి. సో మ్యారీగోల్డ్ 2 ఈక్వల్ పార్ట్స్ చేయండి. ఇదిగోనండి 2 ఈక్వల్ పార్ట్స్. ఇదంతా రివర్స్ చేసి సో మనం ఏం చేయాలంటే +1 అదేమో -1 చేయాలి యాక్చువల్గా. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే +1 అంటే I కరస్పాండింగ్ +1 అంటే J, R+1 S, A+1 B, M+1 N. అంతవరకు చెక్ చేద్దాం. JSBN ఉండాలి. JSBN మనకేంటంటే ఇందులో లేదు మన ఆన్సర్ ఆ రెండింటి ఛాన్స్ అనమాట. బట్ అయినా చెక్ చేద్దాం. ఇదంతా కూడా రివర్స్ చేయాలా, -1 చేయాలా. D-1 ఈజ్ ఈక్వల్ టు C. JSBN C ఉండాలా. JSBN H ఉంది మన ఆన్సర్ కాదు. JSBN C ఉండాలా. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. హాఫ్ ఆఫ్ ద బిట్ వర్కౌట్ చేయడం అంతే. సైమల్టేనియస్గా రెస్పాన్స్ డిపెండ్ అయిపోండి ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. పూర్తిగా వర్కౌట్ చేయొద్దు, అన్నెసరీగా టైం వేస్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. సో 4 ఆఫ్ ది ఫాలోయింగ్ దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ అండి. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏమన్నా చూడండి, టోర్నడో అన్నాడు, వాల్కనో అన్నాడు, నెక్స్ట్ స్టామ్ అన్నాడు, హరికేన్ అన్నాడు. టోర్నడో అనేది, స్టామ్ అనేది, నెక్స్ట్ ఏంటంటే హరికేన్ అనేది డిఫరెంట్ కంట్రీస్లో ఏంటంటే వచ్చే సైక్లోస్ని ఆ విధంగా పిలుస్తాడు. బట్ వాల్కనో ఇస్ ద డిఫరెంట్, వాల్కనో ఇస్ ద డిఫరెంట్, దట్ ఈస్ వై. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ అన్ని ఏంటంటే వన్ టైప్ ఆఫ్ సైక్లోన్స్ అనమాట. ఓకే. 98. How many such pairs of letters are there in the word? Okay, చూడండి. Are there in the word evaporate, each of which has as many letters between them in the word as in the English alphabet? ఓకేనా? ఈ క్వశ్చన్ ఇలా అడిగినప్పుడు దీన్ని మనం లెఫ్ట్ అండ్ రైట్ చెక్ చేయాలండి. ఏం చెప్పకపోతే మాత్రం ఈవిఏ, పిఏ, పిఓ, ఆర్ఏ, టిఈ బోత్ లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, బోత్ ఆర్డర్ చెక్ చేయాలన్నమాట. ఓకే, చూడండి చెక్ చేస్తాను చూడండి. ఈతో FGHIJK ఏమి లేవు, వితో WXYZ ఏమి లేవు, ఏతో BCDE నో మ్యాచ్ కావడంలా, పితో PQR ఇదండి, PR ఒక పేరు, ఇదొక పేరు. తర్వాత పితో ఇంకా QRST చూడండి, QRST, PT ఒక పేరు, PT ఒక పేరు, PR ఒక పేరు, నెక్స్ట్ ఏంటంటే మనకి ఏంటంటే PT ఒక పేరు. తర్వాత నెక్స్ట్ ఓతో PQR ఏం లేదు, ఆర్తో ST, RT ఒక పేరు. అక్కడ చెక్ చేసుకుంటా ఉన్నాను ఆన్సర్. 1 2 3 4 అన్నాడు యాక్చువల్గా, ఇంకా ఉంది చూద్దాం. ఇంక ఇటు నుంచి లెఫ్ట్ నుంచి ఏమి లేదు, రైట్ నుంచి చూద్దాం. EFGHIJK ఏం మ్యాచ్ కావడం వల్ల, టీతో UVWXYZ ఏం మ్యాచ్ కావడం వల్ల, ఏతో BCDEF మ్యాచ్ కావడం వల్ల, ఆర్తో STUV, ఆర్తో STUV కాబట్టి ఆర్వి ఒక పేరు. 4 పేర్స్ వచ్చినాయి. ఇంకా ఉన్నా కానీ మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్జాక్షన్ మనకు మాక్సిమం ఆన్సర్ 4 ఇచ్చినాడు యాక్చువల్గా, అంతకన్నా ఇంక లేదు ఆన్సర్ లేదు. సో దట్ ఈస్ వై చాలు, ఇంకేమన్నా కానీ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా కానీ ఆప్షన్లో ఉన్న ఆన్సర్ని గమనించుకుంటూ క్వశ్చన్ వర్కౌట్ చేయండి, అంతేగాని అన్నెసరీగా పూర్తిగా వర్కౌట్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. నెక్స్ట్ క్వశ్చన్. సో 99. How many meaningful 4-letter English words can be formed with the letters ITED using each letter only once in each word? ఒక్కొక్క వర్డ్లో ఒక్కొక్క లెటర్ ఒక్కసారి వాడాలా, 4 letters వాడాలా, అంతేకాని 3తో కానీ 2తో కానీ 5తో కానీ ఆన్సర్ చేయకూడదు యాక్చువల్గా. ఓకే రండి, ITED కదా యాక్చువల్గా. సో సింపుల్గా చేస్తాను చూడండి. ఎడిట్ అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్, తర్వాత టైడ్ అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్, టైడ్ అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్, తర్వాత డైట్ అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్, తర్వాత నెక్స్ట్ ఏంటంటే టైడ్ అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్. ఓకేనండి, ఎడిట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేందంటే డైట్ ఒకటి, టైడ్ ఒకటి, TIED టైడ్ ఒకటి. సో మోర్ దాన్ 3, అవర్ ఆన్సర్ ఈజ్ మోర్ దాన్ 3, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. సో దిస్ ఈస్ ద అకార్డింగ్ టు ర్యాంకింగ్ ప్రాబ్లమ్ అండి యాక్చువల్గా. 5 స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్, ఈచ్ స్కోర్డ్ డిఫరెంట్ మార్క్స్. 5 స్టూడెంట్స్ కదా చూడండి, 1 2 3 4. వీళ్ళని మనము అకార్డింగ్ టు ర్యాంకింగ్ ఏంటంటే ఆర్డర్లో కన్స్ట్రక్ట్ చేయాలి. అకార్డింగ్ టు డేటా, ఆ డేటా ప్రకారము ఆర్డర్లో మనం కన్స్ట్రక్ట్ చేయాలి. చూడండి, నిధి స్కోర్డ్ హయ్యర్ దాన్ మమత, నిధి స్కోర్డ్ హయ్యర్ దాన్ మమత. ఓకే, కవిత స్కోర్డ్ లోయర్ దాన్ సో ప్రశాంత్. చూడండి, కవిత స్కోర్డ్ లోయర్ దాన్ ప్రశాంత్. ఒక్క నిమిషం ఉండండి. నిధి స్కోర్డ్ హయ్యర్ దాన్ మమత. ఓకే, తర్వాత కవిత స్కోర్డ్ లోయర్ దాన్ ప్రశాంత్, కవిత స్కోర్డ్ లోయర్ దాన్ ప్రశాంత్, ప్రశాంత్ కన్నా తక్కువ. బట్ హయ్యర్ దాన్ నిధి, బట్ హయ్యర్ దాన్ నిధి, నిధి కన్నా ఎక్కువ అంట, అంటే నిధి కన్నా తక్కువ, మళ్ళీ మమత వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ అనిల్ స్కోర్ వాజ్ బిట్వీన్ మమత అండ్ నిధి. అనిల్ వచ్చేందంటే మమతాకి నిధికి మధ్యలో అంట, అంటే అనిల్ ఇక్కడ రావాలి. ఇప్పుడు ఆర్డర్లో కన్స్ట్రక్ట్ చేద్దారండి. ఈ ప్లేస్లో P, ఈ ప్లేస్లో K, ఈ ప్లేస్లో N, ఈ ప్లేస్లో A, ఈ ప్లేస్లో M. సో దట్ మీన్స్ దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ సో ర్యాంకింగ్. అనిల్ స్కోర్స్ వాస్ బిట్వీన్ మమత అండ్ నిధి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ రిప్రజెంట్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ స్కోర్స్ సో రెస్పెక్టివ్లీ. హైయెస్ట్ అండ్ స్కోయెస్ట్ స్లోస్ మనకి ఏంటంటే లోయెస్ట్ అంట, హైయెస్ట్ వచ్చేమో P, లోయెస్ట్ ఏమో M. సో కాబట్టి ఏంటంటే PM ఉండాలి. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ప్రశాంత్ అండ్ మమత. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో రైట్, థ్యాంక్ యూ.